వీళ్ళు కూడా క్రైస్తవులు. ఒక మంచి పని తెలియదు. వీళ్ళు కూడా దేవుని పెట్టలే. వీళ్ళు కూడా దేవుని వాళ్ళు చెప్తున్నారు. కూర్చోవడం తెలియదు, ఒక ఎవరం తెలియదు, ఒక తవరం తెలియదు. ఇలా ఉన్నారని మామూలు ఉండదు. స్తోత్రం చెప్పండి. అటుకాలు దిగుతారు, అటు మాట్లాడుకుంటారు. ఏడే వాళ్ళ గోల ఆడే, వాళ్ళ గోల ఆడదే, మా కూటం వాళ్ళదే, వాళ్ళ కూటం వాళ్ళదే, వాళ్ళ శుక్రవారం కూటం, మళ్ళీ శనివారం కూటం. స్తోత్రం చెప్పండి. ఎంత వాక్యం చెప్పినా ఎందరో అంత వాక్యం చెప్పాడు. లాస్ట్ కొద్ది ప్రార్థన చెప్తున్నా, కార్యం జరగలేదు, ఇద్దరు మళ్ళీ నువ్వు జాగ్రత్తగా ఏసయ్య నిజంగా విశ్వాసం ఇస్తే దేవుడు కార్యం చేయడా? ఈ లోకంలో ఏ మనుషుడు కార్యం యేసు కార్యం చేయగలుగుతుంది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి ఎట్లా రావాలి? విశ్వాసంతో రావాలి, భయభక్తులు కలిగి రావాలి, దేవుని సేవకులందు మర్యాద కలిగి రావాలి, చెప్పిన మాటను అనుసరించాలి. నువ్వు వెళ్తావా సంఘాన్ని? నువ్వు సంఘ పెద్దవాడిని నేను పెడితే దేనికి నేను పెట్టింది? ఏదైనా పనులు ఉంటే అందులో సలహా ఇచ్చి మంచిగా నడిపోతావు. సంఘాన్ని వెళ్తావు నువ్వు సొంతప్పుడు గట్టిగా. అంటే అప్పుడు తాగోడు తిరుగోడు లోకంలో ఉన్నప్పుడు వచ్చి నువ్వు కూర్చున్నాడు కొని ఏమని చెప్తావు నువ్వు? అసలు నిన్ను తీసి పక్కన పట్టాలి ముందు. సొంతప్పుడు గట్టిగా ఏమని చెప్తావు? నువ్వు ఆ లోకంలోనే చచ్చునుగా, ఆ పాపలోనే చచ్చునుగా. వచ్చిందనుకో ప్రేమించి అయ్యా అది పక్కన కూర్చొని వాసన బలాంచి బలపరిచి ఒక కూర వచ్చిన 10 అవర్లు వచ్చినట్టు చేయాలి. స్తోత్రం చెప్పండి. అది కదా విశ్వాసం అంటే, అది కదా సంఘ పెద్దలంటే.